శ్రీ శోభకృత నామ సంవత్సరం శిశిర ఋతువు పాల్గొన మాసం ఉత్తరాయణం. తేదీ 24/3/2024 ఆదివారము. తిథి శుద్ధ చతుర్దశి ఉదయం 9:56 వరకు. నక్షత్రం పుబ్బ ఉదయం 7:33 వరకు. వర్జం మధ్యాహ్నం 2:40 నుండి 5:28 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:46 నుండి 5:35 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు. మేషరాశి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమై ప్రశాంతతను పొందుతారు. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన విద్యపై ఆసక్తి కలిగి ఉంటారు. సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన జరిపించండి. వృషభరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. సోదరులను కలుసుకుంటారు. సరస్వతి అష్టోత్తరం చదవండి. అమ్మవారికి దానిమ్మకాయను నివేదించండి. మిథున రాశి బంధువులతో ఏర్పడిన తగాదాలు తీరుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. సుమంగళి పసుపుతో గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అర్చన చేయండి. కర్కాటక రాశి దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. కొత్త వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బంధువులను కలిసి సంతోషంగా గడుపుతారు. పుణ్యక్షేత్ర సందర్శన చేసుకుంటారు. సుమంగళి పసుపుతో గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అర్చన చేయండి. సింహరాశి సోదరులు మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఊహించని అవకాశాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన జరిపించండి. కన్యారాశి చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. మనోధైర్యం ముందుకు నడిపిస్తుంది. సుమంగళి పసుపుతో గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అర్చన చేయండి. తులారాశి సోదరులతో ఏర్పడిన వివాదాలు తీరి ప్రశాంతతను పొందుతారు. అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు. స్వల్ప ధనలాభం పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సరస్వతి అష్టోత్తరం చదవండి. అమ్మవారికి దానిమ్మకాయను నివేదించండి. వృశ్చిక రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మిత్రుల ద్వారా శుభవార్తలు వింటారు. గృహం వాహనాలు కొనుగోలు చేస్తారు. విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. సుమంగళి పసుపుతో గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అర్చన చేయండి. ధనస్సు రాశి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన విద్యపై ఆసక్తి చూపుతారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ధనలాభం పొందుతారు. సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన జరిపించండి. మకర రాశి అనుకోని విధంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. కీలక నిర్ణయాలలో స్వంత ఆలోచనలు శ్రేయస్కరం. వాహన సౌఖ్యం పొందుతారు. సుమంగళి పసుపుతో గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అర్చన చేయండి. కుంభరాశి పాత మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. ఉద్యోగాలలో మంచి మార్పులు ఉంటాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. సరస్వతి అష్టోత్తరం చదవండి. అమ్మవారికి దానిమ్మకాయను నివేదించండి. మీనరాశి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. సన్నిహితుల సహాయ సహకారాలు అందుకుంటారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన జరిపించండి. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి. శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం